మేడం నమస్కారం మేడం. నమస్తే మేడం ఈ మధ్య కాలంలో పొలిటికల్ లీడర్స్ పైన వాళ్ళ బయోపిక్ మూవీగా రావడం చూస్తున్నాం. ఎందరో మంది పొలిటికల్ లీడర్స్ పైన వచ్చింది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన యాత్ర 2 రాబోతుంది. అలాగే అంతకుముందు జయలలిత గారి మీద కూడా వచ్చింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన ఒక బయోపిక్ రాబోతుంది. ఇందులో కొంత మంచి మంచి యాక్టర్స్ అయితే నటించడం చూస్తున్నాం, అనుపమ్ ఖేర్ లాంటి వాళ్ళు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ మూవీ? అసలు ప్రధాని గారి పైన మూవీ రావడం పైన, ఆయన బయోపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు హీరో ఎవరంట? హీరో ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆయనే చేస్తాడు ఏంటి కొంపతీసి? ఆయనే యాక్ట్ చేస్తే పోద్దిగా, ఇంకొంచెం సరదా తీర్చుకోవచ్చు. రకరకాల డ్రెస్సులు, మేకప్ మ్యాన్లు, ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్లు, ఆయన డ్రెస్ డిజైనర్సు, ఆయన హెయిర్ స్టైలర్సు, చాలామంది చాలా ఖర్చు అవుతుందని చెప్పి తెలుస్తుంది వార్తలను బట్టి. పైగా ఆయన ఒక్కొక్క సూటు 15 లక్షలు ఖర్చు అవుతుంది. మరి అదే సినిమాలో కూడా చేశారనుకోండి, ఇంకొన్ని రకరకాల సూట్లు వేసుకోవచ్చు. మన దేశం మొత్తం మీద ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన డ్రెస్సులన్నీ వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. మరి ఎవరన్నా సలహా ఇస్తారేమో ఆయనకి, చూడాలి. ఇప్పుడు ఆయన బయోపిక్లో ఏం తీస్తారండి? ఆయనకి గుజరాత్ సందర్భంగా ఉన్న నేర చరిత్రను కూడా చూపిస్తారా? అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిని అని గుజరాత్ మోడల్ అని, గుజరాత్ మోడల్లో డబ్బులున్న గుజరాతీలకి, మోనోపలి గుజరాతీలకి డబ్బులు దోచిపెట్టింది చూపిస్తారా? మరి ఆయన హయాంలో ఆర్థిక నేరస్తులు దేశం దాటిపోయారు. వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయమని కోర్టు చెప్తే కూడా వినుకోకుండా వాళ్ళ చేతిలో పాస్పోర్ట్లు పెట్టి ఆర్థిక నేరస్తుల్ని దేశం దాటించారు. ఆ చరిత్ర చెప్తారా? మరి పెళ్లి చేసుకుని భార్యని ఆమె మానాన్న ఆవిడ్ని గాలికి వదిలేసిన మోడీ గురించి చెప్తారా? ఏం చెప్తారు? చెప్తే ఇవన్నీ కూడా చెప్పాలి కదా. ఇంకా చాలా ఉన్నాయి చిట్టా చెప్పాలి అంటే. అలాగే రకరకాల వేషధారణలతోటి ఇష్టమైనప్పుడే మాట్లాడడం, ఇష్టం లేనప్పుడు వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శించడం చూపిస్తారా? ఇప్పుడు అలాగే మాట తప్పిన మోడీని కూడా చూపిస్తారా? మన పెద్ద నోట్ల రద్దప్పుడు, డిమానిటైజేషన్ టైం అప్పుడు నేను ఒక పెద్ద లక్ష్యంతో చేస్తున్నాను, నా లక్ష్యానికి మీరు అందరూ సహకరించండి. మీకు వ్యక్తిగతంగా ఎంతో కొంత ఇబ్బందులు కలగొచ్చు, కానీ నేను ఒక సదుద్దేశంతో చేస్తున్నాను. ఈ నిర్ణయానికి నేను మాత్రమే బాధ్యుణ్ణి. ఇది నేను అనుకున్న లక్ష్యం గనక చేరకపోతే గనక నన్ను ఉరివేయండి అని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కూడా పెడతారా సినిమాలో? అలాగే డబ్బుల కోసం బ్యాంకుల ముందు బికారులుగా నిలబడిన మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వాళ్ళు లైన్లలో నుంచుని గుండెపోటుకు గురై చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్తారా? అలాగే ఇంకా కొంతమంది నోట్ల రద్దు అయింది అని తెలియక వాళ్ళ దగ్గర ఉన్న నోట్లు మార్చుకుందామని బ్యాంకుకి వస్తే బ్యాంక్ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబం గురించి చెప్తారా? అది నోట్ల రద్దు. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోండి, మీకు విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి వేస్తాము, ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి నల్లధనం తీసుకురాకపోగా భారతదేశంలో ఉన్న నల్లధనాన్ని కూడా పట్టుకోలేని చేతగానితనం గురించి కూడా చూపిస్తారా సినిమాలో? జిఎస్టీ పెట్టి మనకున్న ఫెడరల్ స్ఫూర్తికి గంగానదిలో తర్పణాలు వదిలిందాన్ని చూపిస్తారా? చాలా ఉన్నాయి చూపించాలంటే. ఇవన్నీ చూపిస్తే మాకేం అభ్యంతరం లేదు. ఆయన నటించకపోయినా ఓకే, ఆయన నటించినా ఓకే, కానీ వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. వీటన్నిటినీ కూడా సినిమాలో పెట్టాలి. సినిమాలో పెట్టకుండా కుదరదు. అలాగే ఇంకా కొసమెరుపుగా అంతకుముందు ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడారు వీళ్ళు. మాట్లాడిన వాళ్ళు ప్రైవేటైజేషన్ చేసేశారు. మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుకి ఆహ్వానం పలికింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని నిందించిన మీరే
అప్పుడున్న పర్సెంటేజ్ కంటే కూడా పెంచారు మీరు. వాళ్ళు అప్పుడు కొన్నిటికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని వాళ్ళు ఒప్పుకోలే కాంగ్రెస్ వాళ్ళు. అవును. ఆ ఒప్పుకొని ఏంటంటే రక్షణ రంగము అట్లాంటి సైన్యము రక్షణ రంగం ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో వాళ్ళు ఒప్పుకోలే. ఓకే. పైగా ఎల్ఐసి ఇట్లాంటి వాటిలో ఒప్పుకోలే. మనం బలంగా ఉన్న వాటిలో ఒప్పుకోలే, మనం బలహీనంగా ఉన్న వాటిల్లో ఒప్పుకున్నారు. కానీ వీళ్ళు బలమైన వాటిని కూడా నిర్వీర్యం చేసేసి వాటిల్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకొచ్చి మీరు చేసి ఇవాళ మన ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని దివాళా తీయించారు. మీరు బిఎస్ఎల్ని దివాళా తీయించారు. ఎల్ఐసిలో వాటాలు తగ్గిపోయినాయి, ప్రైవేటైజ్ చేసేసారు. ఇంక చెప్పుకుంటా పోతే చాలా. ఇప్పటికిప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పోరాటం జరుగుతూ ఉంది. ఇవన్నీ సరిపోనట్లు మణిపూర్ అల్లర్ల గురించి మీరు వ్యూహాత్మక మౌనం పాటించారు. దాని గురించి కూడా చూపిస్తారా? బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగిన దానికంటే హీనంగా మహిళల్ని నగ్నంగా ఊరేగించారు, అది కూడా చెప్తారా? ఇవన్నీ చూపించండి. అలాగే కశ్మీర్ ఫైల్స్ అని అబద్ధాలతో సినిమా తీశారు, అది కూడా చూపిస్తారా? ఇవన్నీ చూపించండి. ఓకే. ఇవాళ ఈ దేశంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇద్దరి చేతిలోకి డబ్బులన్నీ ఎలా వెళ్తున్నాయి. పైగా అన్నిటికన్నా మర్చిపోయింది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇవ్వకపోగా చిన్న చిన్న పరిశ్రమలన్నీ దివాళా తీసేసినాయి. ఇవాళ ఒక కొత్త కాలేజ్ కట్టలేదు, ఒక కొత్త స్కూల్ పెట్టలేదు, ఒక కొత్త యూనివర్సిటీ పెట్టలేదు. పెట్టకపోగా 4,500 కోట్లతోటి పటేల్ విగ్రహం పెట్టారు. అసలు పటేల్కి మీకు ఏ విధమైన సంబంధం లేదు. పటేల్ కాంగ్రెస్ నాయకుడు. పటేల్ని మీలో కలిపేసుకున్నారు. మీరు నమ్మే మనువాద సిద్ధాంతానికి బలైపోయిన కష్టాలు పడ్డ శివాజీని వాళ్ళు మళ్ళీ మీరు తీసుకొచ్చుకొని మీ ఖాతాలో వేసుకున్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ను కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. ఇంతమందిని మీ ఖాతాలో వేసుకున్నారు. పైగా మీరు ఏం చెప్తున్నారు? గాంధీజీని చంపిన గాడ్సేకి గుడులు కట్టాలనుకుంటున్నారు మీరు. గాడ్సే మీకు దేవుడు. ఇవన్నీ కూడా చూపించండి సినిమాలో. 3 గంటల సినిమా ఏం కర్మ, 30 గంటల సినిమా వస్తుంది. ఇవన్నీ పెడితే చూసి తరిస్తాం. ఇంకా ఎన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత తాజాగా మీరు చేస్తున్న పని ఏంటి? మీరు గెలవని రాష్ట్రాల్లో వేరే పార్టీలు గెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన అధికారాన్ని వాళ్ళల్లో ఒకరిని మీ పార్టీలో చేర్చుకుని ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి మీరు ప్రజలు ఓట్లేయకుండా ఓట్లేస్తేనే కదా గెలుస్తారు ఎవరైనా. ప్రజల ఓట్ల ద్వారా గెలవని రాష్ట్రాల్లో కూడా ఇవాళ మీ ముఖ్యమంత్రులు చలాయిస్తున్నారు. ఇది కూడా చూపిస్తారా? ఒక్కొక్క ఎమ్మెల్యేని 30 కోట్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా చూపించాలి. ఇవన్నీ చూపించి అవన్నీ కాకుండా ఈరోజు అయోధ్యలో రామాలయం కడతామని చెప్పారు, రాముడి గుడి కడతామని చెప్పారు. అసలు మీకు పార్లమెంట్లో 2 స్థానాలు ఉన్న సందర్భంలో అద్వానీ రథయాత్ర చేస్తేనే మీరు ఇవాళ ఇక్కడ దాకా వచ్చారు. అలాంటి అద్వానీని పక్కన పెట్టేశారు. ఆవేళ ప్రాణాలొడ్డిన కరసేవకుల కుటుంబాలు మీకు గుర్తులేవు. వాళ్ళందరినీ మీ రాజకీయ లబ్ధి కోసం బాగానే వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. ఇవి కూడా చూపించండి. పైగా రాముడి గుడి అని చెప్పి రాములల్లా విగ్రహం పెట్టి ఆ విగ్రహం కూడా మీరు నమ్మే సనాతన ధర్మాలకి విరుద్ధంగా విగ్రహం ఉందని, అసలు ఇప్పుడు గుడులు ఓపెన్ చేసే ముహూర్తాలే లేవు అని ఓ పక్కన మీ స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు చెప్తుంటే వాళ్ళ మాటలను కూడా ఖాతరు చేయకోకుండా ఎలక్షన్లు ముంచుకొచ్చేస్తున్నాయి కాబట్టి మీరు గుడి కట్టేశామని చెప్పుకోవడం కోసం గుడి కట్టి ఇప్పుడు ఆ విగ్రహం కూడా కరెక్ట్గా లేదు అని చెప్తున్నారు వాళ్ళు.
స్థల పురాణాలకి మూల పురాణాలకి కూడా తిలోదకాలు ఇచ్చేసిన మీరు ఈవేళ మీ ఆధిక్యతను చాటుకుంటానికి రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఇప్పుడు ఈ గుడిని మొదలెట్టారు. గుడి పూర్తిగా కట్టడం కూడా అవ్వకముందే ఓపెనింగ్ చేసి మీ ఘనతని చాటుకోవాలనుకున్నారు. అది కూడా చూపించండి. ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే నిన్న గుడి ఓపెనింగ్ అయింది, 12:30కి అట్లా అయిపోయింది. మధ్యాహ్నం నుంచి రాజకీయ సమావేశాలు మొదలెట్టేశారు. అది కూడా చూపెట్టండి. అసలు అవసరమా? అక్కడ రాజకీయ అంత ఆత్రం ఆగట్లేదా మీకు? అక్కడే చంద్రబాబు నాయుడుతో మీటింగు, అక్కడే పవన్ కళ్యాణ్తో భేటీ. అలాగే ఈ పిలిచిన వాళ్ళందరూ ఎవరెవరు? చిరంజీవి భార్య, చిరంజీవి కొడుకు, అలాగే బాలీవుడ్ తారామణులు, వారి భర్తలు అంతా పూర్తి గ్లామరైజ్ చేసేశారు. నిజానికి అక్కడ ఉండవలసింది ఎవరంటే, ఆ రోజు అయోధ్య కోసం బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న కరసేవకులు మాత్రమే అక్కడ ఉండాలి. పైగా మీరు నమ్మే పీఠాధిపతులు మఠాధిపతులు ఉండాలి. వాళ్ళందరినీ వదిలేసి వీళ్ళందరినీ చేర్చి, ఎందుకంటే వీళ్ళు ప్రజలలో పలుకుబడి ఉన్నవాళ్ళు, గ్లామర్ ఉన్నవాళ్ళు. వీళ్ళ గ్లామరు కొంచెం ఓట్లు వేయించుకుంటానికి ఉపయోగపడుతుందేమోనని చెప్పి ఇట్లా అన్ని గ్లామర్ ద్వారానే ప్రచార పటాటోపం తప్పితే ఏమీ లేదు ఇక్కడ. ఇవన్నీ కూడా ఆయన సినిమాలో పెడితే చూసి తరిస్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.